ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పదవి విరమణకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది. వారు పొందే పెన్షన్ వృద్ధాప్యంలో వారికి మద్దతు ఇవ్వడానికి సరిపోతుందా అని. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును పరిశీలిస్తే ప్రస్తుత ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది శ్రమిక ప్రజలకు ఆశాకిరణం కనిపిస్తుంది. వేతన పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓను ఆదేశించింది. ఈ మార్పు అమలు అయితే ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక మీ పెన్షన్ ఎందుకు తగ్గిపోతుంది అనేది తెలుసుకోండి. ముందుగా మీరు ప్రస్తుతం తక్కువ పెన్షన్ ఎందుకు పొందుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం ప్రస్తుత వేతన పరిమితి 15,000గా నిర్ణయించింది. అంటే మీ ప్రాథమిక జీతం 50,000 లేదా లక్ష అయినా పెన్షన్ లెక్కింపులకు 15,000 మాత్రమే పరిగణిస్తారు. మీ కంపెనీ మీ పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేసినప్పుడు ఒక భాగం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌కి వెళ్తుంది. 15,000 స్థిర పరిమితి కారణంగా ఈపీఎస్‌కి సహకారం కూడా పరిమితం. అందుకే పదవి విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం తరచుగా ఊహించని దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ నియమం ప్రకారం ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా 7,500 కనీసం రూ. 1,000 నెలవారీ పెన్షన్ పొందుతారు. అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 15,000గా ఉంది. అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పీఎఫ్, ఈపీఎఫ్ లెక్కింపు గరిష్టంగా 15,000 ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి 12% పీఎఫ్ కట్ అవుతుంది. వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల ఈపీఎస్‌లో చేరే చందా కూడా పరిమితమవుతుంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు ఆదేశాలు ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 1,000 ఉండగా గరిష్టంగా నెలకు 7,500 వరకు అందుతుంది. అయితే వేతన పరిమితిని 30,000కు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది. పెన్షన్ లెక్కింపు కోసం ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మార్పు గురించి చూస్తే వేతన పరిమితిని 15,000 నుంచి 30,000కు పెంచవచ్చని చర్చ జరుగుతుంది. ఇది జరిగితే పెన్షన్ల మొత్తం గణన మారుతుంది. పెన్షన్లను లెక్కించడానికి సాధారణ సూత్రం పెన్షన్ జీతం ఇంటూ సర్వీసు సంవత్సరాలు. ప్రస్తుతం మనం 15,000 ఆధారంగా లెక్కిస్తే గరిష్టంగా 35 సంవత్సరాల సర్వీస్‌కు పెన్షన్ 7,500. అయితే బేసిక్ 30,000కి పెంచిన తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ ఫార్ములాలో పెన్షన్ జీతం అనేది గత 60 నెలల సగటు ప్రాథమిక జీతం పరిమితిని పెంచడం వల్ల ప్రత్యక్ష ప్రభావం ఏంటంటే ప్రతి నెల మీ ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తే మొత్తం పెరుగుతుంది. ఇది మీ నెలవారీ పెన్షన్‌ను పెంచుతుంది. ఈ నిర్ణయం చాలా కాలంగా ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. 30,000 వేతన పరిమితితో ఒక ఉద్యోగి గరిష్టంగా 35 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేస్తే వారి గరిష్ట పెన్షన్ 7,500 నుంచి 15,000కు పెరుగుతుంది. గరిష్టంగా మాత్రమే కాకుండా కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుత డేటా ప్రకారం ఈ పెరుగుదలతో ఉద్యోగులు కనీస పెన్షన్ 4,500 పొందవచ్చు. కానీ ఇది ప్రస్తుతం రూ. 1,000 మాత్రంగానే ఉంది.